మంచినీళ్ళు, మరుగుదొడ్లు, వీధి పారిశుభ్రత, వీధి లైట్లు, ఇవి కదా చేయాల్సింది. ఒక్కరని వీరి గురించి మాట్లాడుతున్నారా? ఈ మున్సిపాలిటీ సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలు తీసుకురావడానికి నేను వచ్చినాను, నేను చేస్తాను, ఒక్కరు మాట్లాడుతున్నారా? ప్రపంచ రాజకీయాలు, దేశ రాజకీయాలు, రాష్ట్ర రాజకీయాలు, భూతిపితలు, జాతిపితలు, ఇదే కదా మాట్లాడుతుంది వీళ్ళు. ఇంకోటి ఉందా, ఎజెండా ఉందా వీళ్ళకి ఏమని? నేను మున్సిపాలిటీలో ఏం చేస్తా బాబు అని అంటే అప్పుడు అందుకనే ఒక ఎజెండా పెట్టుకుంటే గ్రామాలు పట్టణాలే కదా పట్టుకోమని. భారతీయ ఆత్మ గ్రామాల్లో ఉందన్నారు. మొన్న పంచాయతీ ఎన్నికలు అయిపోయినాయి, అప్పుడు కూడా ఇదే ఎజెండా, దుర్మార్గం ఎజెండా. ఇప్పుడేమో 52 లక్షల మంది, 53 లక్షల మంది కూడా ఓట్ల ఉన్నది. ఇప్పుడు 53 లక్షల మంది, మొత్తము 123 మున్సిపాలిటీలు, అట్లాగే 10 కార్పొరేషన్లు ఉంటే ఖమ్మము, హైదరాబాద్ లాంటి చోట్ల ఇంకా ఎన్నికలు జరుగుతున్నాయి. 3 కార్పొరేషన్లు జరుగుతాయి, 7 కార్పొరేషన్లు ఎన్నికలు జరుగుతున్నాయి. 123 మున్సిపాలిటీలు ఉంటే 116 జరుగుతున్నాయి. కొన్ని కోర్టు తీర్పుల వల్ల కొంత లేట్ గా ఎన్నిక జరగడం వల్ల పదవి కాలం పూర్తి కాలే కనుక ఇంకొక 7 మున్సిపాలిటీలో ఎన్నికలు జరుగుతున్నాయి. అంటే 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో మనకు ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలకు దీనికి డిఫరెన్స్ ఏం లేదమ్మా. అంటే మనకు అకాడమిక్ గా మాట్లాడుకుంటున్నాం కనుక దుర్మార్గ రాజకీయాలు రోజు మన పత్రికలు చూస్తున్నాం, మనం మాట్లాడుతూనే ఉన్నాం. అకాడమిక్ గా మాట్లాడుకుంటే మున్సిపల్, మన పంచాయత్, మన ఎమ్మెల్యే, ఎమ్మెల్యే, అట్లాగే మనకు ఎంపీ ఎన్నికలలో ఏముంటదంటే 14 రోజులు గడువు ఉంటది. అంటే నామినేషన్ విడ్రాయకుండా ఎన్నికల మధ్య 14 రోజులు ఉంటాయి. కానీ మున్సిపల్, మన పంచాయతీ కానీ మున్సిపాలిటీ కానీ స్థానిక ప్రభుత్వ ఎన్నికల్లో 1 వారం రోజులే గడువు ఉంటుంది. మన 3 ఫిబ్రవరి నాడు నామినేషన్ విడ్రా అయిపోతే కేవలం 5 రోజులు మాత్రమే ప్రచారం అయింది. 4, 5, 6, 7, 8, 9, 6 రోజులు వాటికి అయిపోతుంది. సాయంత్రం 5 గంటలకు అయిపోతుంది. రేపు మొత్తం ప్రశాంతంగా ఉండాలి. కానీ అసలు ప్రచారం ఇక్కడి నుంచి మొదలెట్టినాం. నేను గమనించింది ఏంటంటే ఇప్పుడు దాదాపు ఒక 12 అంటే ఉమ్మడి జిల్లాలో 6 జిల్లాలు తిరిగాను, ఇంకో 10-12 అందులో చిన్న జిల్లాలు కూడా తిరిగితే చూసుకోండి అర్థమైందంటే గత 4 రోజులుగా, అంటే 7 రోజులు ఉంటేనే ఇంత కష్టపడుతున్నాం. ఒకవేళ గతంలో లాగా మన మున్సిపాలిటీ, మన ఎమ్మెల్యే, ఎంపీలకు ఉన్న 14 రోజులు నుండి చచ్చిపోదాం సార్ అంటే అభ్యర్థులు అంటున్నారు, చెప్పుకున్నారు. ఏమనంటే ఈ 7 రోజుల్లోనే మనకు మొత్తం స్వర్గం కనపడుతుంది మాకు అంటున్నాడు. ఎందుకంటే ఓటర్లను కూడా ఎట్లా ప్రలోభ పెట్టే పరిస్థితి ఏంటంటే 3 పార్టీలు, మీరు అన్నది ఏ పార్టీ అంటారు కదా, 3 పార్టీలు 3 ముక్కలు ఆట ఆడుతున్నాయి. అంటే ఒక రకంగా ఇప్పటికే 10 మీరు అన్నట్టుగా గ్రౌండ్ లోకి వెళ్తుంటే మీకు తెలుస్తుంది కాబట్టి, అంటే విచ్చలవిడిగా మద్యం మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఏరులై పారుతుంది అనేది వింటున్నాం. చెప్తుంది అదే. ఒకటి ఏంటంటే ఒక 3000 ఓటర్లు వార్డు పెద్దది, 300 ఓటర్లకు కూడా పార్టీ ఉంది. కొన్ని మున్సిపాలిటీలలో 10 వార్డులు ఉన్నాయమ్మా. 10 వార్డులు అంటే ఏంటి, 5000 ఓట్లు ఉంటే ఇప్పుడు మనం చాలా వరకు ఏం చేసినంటే గ్రామాలే మున్సిపాలిటీగా మారిపోయినాయి. మునుగు ఉంది అనుకోండి, ఇవాళ 16,000 ఓటర్లే మునుగుడు జిల్లా కేంద్రం. అట్లాగే జయశంకర్, భూపాలపల్లి అవన్నీ తిరిగి వచ్చినాయని చెప్తున్నా. అక్కడ కూడా అంతే 10-15,000, 20,000 ఓట్లు దాటి ఉండదు. అక్కడ 12 వార్డులు, 16 వార్డులు, 20 వార్డులు ఉన్నాయి. అంటే ఏమన్నా 500-600 కూడా వార్డు ఉన్నట్టు లెక్క కదా. అటువంటి చోట్ల కూడా నేను 4-5 చోట్ల గమనించింది ఏంటంటే గత 4 రోజులుగా ప్రతిరోజు మనకు గ్రామ దేవతలు ఉంటాయి, బాలమ్మ, మైసమ్మ, పోచమ్మ అన్నట్టు. అట్లా ఓటర్ గ్రామ దేవతలకు ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఇంటికి వెళ్ళి 1 కిలో చికెన్, వాటర్ బాటిల్ ఏమో 1 ఓటు ఉంటే, 1 ఓటు తక్కువ ఉంటాయి, 2-3 ఓట్లు ఉంటే 3 ఓట్లు దాటి అంటే ఫుల్ బాటిల్ ఇచ్చేసి వస్తున్నారు. ప్రతిరోజు మస్తున్నారమ్మా. ఒక అభ్యర్థి సార్ నాకు రోజుకు 5 నుంచి 6 క్వింటాల చికెన్ వస్తున్నా సార్, 3000 ఓటర్లు ఉందా, 3,000 అందరు తీసుకోరు కదా, 1000 మంది తీసుకోరు అనుకోండి, మిగతా 2,000 అంటే 500 కుటుంబాలు. అందుకని రోజు 5 నుంచి 6 క్వింటాల చికెన్ వస్తున్నాడు ఆయన. మటన్, చికెన్, మనకు డబ్బులు రాలి, డబ్బులు ఇప్పటికి వస్తాయి. డబ్బులు నిన్నదాకా మంచిదే, ఇవాళ సాయంత్రం నుంచి అసలైన మన ప్రచారం జరుగుతా చూడండి. ఎన్నికల కమిషన్ కూడా ఇప్పటిదాకా ఏదైనా సరే ఇక్కడ ఎన్నికల కమిషన్ అంటలేదు, ఈ 2 రోజులు కళ్ళు మూసుకుంటది. అంటే రామ్మోహన్ గారు ఈ 2 ఏళ్లలో ఒకటి తెలంగాణ ఎన్నికలు సపరేట్ గా ఉంటాయి కాబట్టి అదొక పండుగ, ఆ తర్వాత జనరల్ ఎన్నికలు, ఎంపీ ఎన్నికలు, అది 2వ పండుగ, మొన్న 3 సర్పంచ్ ఎన్నికలు, ఇప్పుడు 4 మున్సిపల్ ఎన్నికలు. అంటే ఓవరాల్ గా ఓటర్లకు చెప్పాల్సింది తాగామా, లేదంటే చికెన్ ఇస్తే తిన్నామా, బిర్యానీలు ఇస్తే తిన్నామా కాకుండా ఇంకా వాళ్ళకి ఏం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఓటర్లు మున్సిపాలిటీస్ లో డెవలప్మెంట్ కోసం ఓటర్లు ఎలా ఉండాల్సిన అవసరం కనబడుతుంది. మారాల్సింది ఓటర్ల యథా రాజా తదా ప్రజలు. చాలా వరకు మన పర్సెప్షన్ మారాలంటున్నాడు. ఎందుకంటే కోపంగా ఏమంటా అంటే చచ్చిన దానికి వచ్చిందే కట్టం అంటున్నారు. ఇప్పుడు వాళ్ళ ఇంటికి వీళ్ళు పోతున్నారా, వాళ్ళు వచ్చి ఓటర్లు వచ్చి ఇక్కడ అడుక్కుంటున్నారు చెప్పండి. రాజకీయ పార్టీ ఇంటికి పోయి పంచేది అయితే గతంలో. అందుకని మనం పేద ప్రజలను అవమానించు. నేను ఒక మాట చెప్తాను, చదువుకునే వాడు ఏం చేస్తున్నాను, ఎందుకంటే అకాడమిక్ డిస్కషన్ కనుక మాకు బార్ కౌన్సిల్ ఎలక్షన్స్ అడిగింది. నేను అడ్వకేట్ ని కనుక అది కూడా చెప్తాను. బార్ కౌన్సిల్ అంటే అందరు చదువుకునే వాళ్ళే కదా,
వాళ్ళల్లో కూడా సేమ్ ఇదే డబ్బులు మద్యము అని పేరులై పారింది. సో ఇది సహజం. 10,000 20,000 అమ్మా, ఇంకెక్కువ. నాకు 1000 2,500 తీసుకున్నామని ఆహ్వానిస్తున్నాం కానీ మరి ఎమ్మెల్సీ ఎలక్షన్లలో గ్రాడ్యుయేట్స్ డబ్బులు తీసుకుంటలేరా? టీచర్లు డబ్బులు తీసుకుంటలేరా? మా అడ్వకేట్లు డబ్బులు తీసుకుంటలేరా? అట్లానే ఐఎంఏ ఎలక్షన్స్ మనకు వీళ్ళకు ఉంటాయి, మన డాక్టర్లు, అది కూడా డబ్బులు సారా అంతటా కామన్ అయిపోయిందాం. అందుకని పేద ప్రజలు వాళ్ళ ఆర్థిక స్థితిని బట్టి వాళ్ళు అది వచ్చిన దానికి సచిన కట్ట ఈ పూటకి వెళ్తుంది కదా. ఇప్పుడు 1,000 రూపాయలు 2,000 5,000 ఈ చోట్ల 10,000 కూడా దాచుతున్నారట. చిన్న చిన్న మున్సిపాలిటీలో 5,000 అనుకోండి, 5,000 నెల మొత్తం వాళ్ళ సంసారం వెళ్తుంది కదా. డబ్బు చదువున్నోడే డబ్బు తీసుకొని సో ఇవన్నీ తాత్కాలిక అవసరాలుగా బాగానే ఉంటాయి. కానీ అసలు నాయకులు యథా రాజా తదా ప్రజ అని ఒక మాట అన్నారు కదా, నాయకులే మారినప్పుడు వ్యవస్థల్లోనే ఇదంతా ఉన్నప్పుడు మేము మాత్రం ఎందుకు నిజాయితీగా ఉండాలి అనేది నెక్స్ట్ లెవెల్ వెళ్తుంది. ఏమంటే ఇది ఇలా ఉంటే నేను ఇంతకు ముందు అడిగినట్టు ఇది ట్రయాంగిల్గా ఉంది అనుకుంటే, అంటే ఇప్పుడు అసలు ఓవరాల్గా కాంగ్రెస్ చేస్తున్న ప్రచారం కానీ సరే బూతులా లేకపోతే ఏం మాట్లాడుకుంటున్నారు వీళ్ళ దాడి వాళ్ళ దాడి అదంతా ఉంచితే, కాంగ్రెస్ అధికారంలో ఉండడం గతంలో కంటే ఆ దూకుడు మీద గ్రౌండ్లోకి ఏ ప్రచారాన్ని కూడా లైట్గా తీసుకోకుండా వెళుతున్నారు. కానీ కేసీఆర్ గారి విచారణ నందీనగర్లో మొన్న ఫోన్ ట్యాపింగ్ విషయంలో జరిగిన విచారణ ఎవరికి అంటే ఈ రెండు పార్టీల మధ్య ఎవరు అంటే అది ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా ఓవరాల్గా అసలు బీఆర్ఎస్కి కేసీఆర్ గారి విషయంలో సెంటిమెంట్ ఏమైనా రైజ్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయా? ఇవన్నీ ఎవరు పట్టించుకుంటారమ్మా, ఎప్పుడు చెప్తున్నాను పట్టించుకోవట్లేదండి. ఎందుకో సీరియస్ గా తీసుకోవట్లేదు కదా. చెప్తాను ఎందుకు చెప్తాను. గుడిదాడ అప్పారావు గారి కన్యాశుల్కంలో గిరీష్ అనే పాత్ర ఉంటుంది చెప్తున్నాను. ప్రజల కలిసి ఉంది అక్కడ. తాను విజయనగరం రైల్వే స్టేషన్ లో దిగి జట్కా బండి ఎక్కి పోతూ అప్పుడు స్వాతంత్రం కాంగ్రెస్ పార్టీ పుట్టింది 1885లో. ఈ 1891లో కన్యాశుల్కం నాటకం రాసిండు గిరీష్ పోతూ. గిరీశము చాలా పెద్ద స్పీచ్ ఇస్తాం, స్వాతంత్రం వస్తే ఏమైతుంది, బ్రిటిష్ వాళ్ళ మీద ఎట్లా పోరాటం చేస్తున్నాం అట్లా ఇట్లా అని చెప్పిన తర్వాత ఆ విన్న జట్కా బండి ఆయన ఏమంటారంటే, సార్ మన స్వాతంత్రం వస్తే మన ఊరి హెడ్ కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ అవుతారా అంట. అప్పుడు బుద్ధి లేదా నీకు, ఆ హెడ్ కానిస్టేబుల్ స్వాతంత్రం అంటే ఏమనుకుంటామని మరి కోపడతారు ఆయన స్వాగతంలో వస్తుంది. అప్పుడు ఆ హెడ్ కానిస్టేబుల్ వివరణ ఇస్తారు, అయ్యా నాకు హెడ్ కానిస్టేబుల్ ఎందుకు మన ట్రాన్స్ఫర్ కావాలి జట్కా బండి ఆయన వివరణ ఇచ్చేది ఏంటంటే, హెడ్ కానిస్టేబుల్ ఎందుకు ట్రాన్స్ఫర్ కావాలంటే ప్రతిరోజు విజయనగరం రైల్వే స్టేషన్ లో నేను గుర్రప్ప బగ్గి ఆపుకున్నందుకు అంటే 6 పైసలు లంచం తీసుకుంటున్నాడు, ఆ లంచం తప్పాలంటే వీడు పోవాలంట కదా. ప్రజలు కూడా అంతే. ప్రజలు ఏమంటున్నారంటే పటేలా బొర్రవంకర అంటే అంబలి కాకుండా కూడా అన్నట్టు తెలంగాణలో సాగుతున్నది. ఇక్కడ కూడా ఏంటంటే వాళ్ళు సమస్య లేదు, మా సమస్య సంగతి ఏంటి అని అడుగుతున్నారు కదా. అందుకనే కేసీఆర్ విచారణ గాని లేకపోతే అంటే ఎంతైనా ఒక ఉద్యమ నాయకుడు కదండి కేసీఆర్ గారు లాంటి వాళ్ళు విచారణకి వెళ్ళింది. ఎందుకో తెలంగాణ సమాజం నేనేమంటా అంటే మిగతా అంశాల కంటే తమ బతుకులు బాగుపడాలని కోరుకుంటారు ప్రజలు. మంచినీళ్ళు వస్తున్నాయా రావా ఇవన్నీ కోరుకుంటారు. ఈ మిగతా రెండో అంశం ఏంటంటే భావోద్వేగానికి సంబంధించింది. ఒకడేమో మతం మీద కొట్లాడుతున్నాడు చూస్తున్నాం కదా. నిన్న ఇప్పుడు ఏది రేవంత్ దీని ఒక ఆయన అంటాడు, ఇప్పుడు కరీంనగర్ లో మీరు మతం చీలికని తీసుకొస్తున్నారు బండి సంజయ్. దానికి కారణం ఏంటి? అంతకుముందు జూబ్లీస్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఏమన్నారు, ముస్లిం అంటే కాంగ్రెస్ ముస్లిం అన్నారా కాదా. అందుకని మతం చీలిక బీజేపీ తీసుకొస్తే కులం చీలిక అంటే కులగణన ఇవన్నీ చెప్పి కాంగ్రెస్ అంటే మతం కంటే కులగజ్జి ఎక్కువది కనుక కులగజ్జి వీళ్ళు తీసుకొస్తే ప్రాంతం ఓరు మాట్లాడుతున్నారు అంతే. ఓడేమో ప్రాంతం మీద, ఓడేమో కులం మీద, ఓడు మతం మీద 3 పార్టీలు 3 ముక్కలు మాట్లాడుతున్నారు అంటున్నాను. రైట్. అంటే ఇది సరే ఆ పార్టీ ఎజెండాల్లో భాగమే. అంటే ప్రెసెంట్ నడుస్తున్న సినారియో గురించి మనం మాట్లాడాలంటే అంటే ఎవరు ఎక్కువ వర్కౌట్ చేస్తున్నారు. ఇప్పుడు టీఆర్ఎస్ కి ఒక రకంగా అన్ని తానై కేటీఆర్ ముందుకెళ్తున్నట్టు కనబడుతుంది. హరీష్ రావు గారు అక్కడ ఇక్కడ కనబడుతున్నా ఎందుకు వీళ్ళిద్దరు గొంతులు గతంలో వినబడినంత స్ట్రాంగ్ గా రావట్లేదు. అంటే అధికార పార్టీ క్యాప్చర్ చేస్తుందా, ఫైటింగ్ బిట్వీన్ ఎవరి మధ్య ఉండే అవకాశాలు ఉన్నాయనేది ఎగ్జాక్ట్ గా అర్థం కాకుండా ఉంది కదా. ఎందుకంటారు? ఎప్పుడైనా కూడా స్థానిక ప్రభుత్వాలు ఎన్నికలు ఏదైనా మున్సిపాలిటీ కావచ్చు, పంచాయతీ కావచ్చు, ఏపీటీస్ జడ్పీటీస్ కావచ్చు, ఏదైనా సరే స్థానిక ప్రభుత్వాల్లో అధికార పార్టీకి లాభం ఉంటుంది. కొన్ని చోట్ల ఇప్పుడు కేరళలో మన కొంత ఉల్టా అయింది, కానీ తిరువనంతపురం మున్సిపాలిటీ మేయర్ గా బీజేపీ వచ్చింది. కానీ మహారాష్ట్రలో ఏం జరిగింది చూస్తున్నాం కదా. మన ఆయన అజిత్ పవార్ చనిపోయినప్పుడు ఎలక్షన్ జరుగుతున్నాయి అప్పుడు కనుక అధికార పార్టీకి ఏడ్చి ఉంటుంది.
రెండో ఎడ్స్ కూడా చెప్తాను. ఇప్పుడు ఇక్కడ మేము ఈ 3 పార్టీల మధ్యన కాంగ్రెస్ ఫస్ట్ ఉంటది, సెకండ్ బీజేపీ, బీఆర్ఎస్ ఉంటది, థర్డ్ బీజేపీ ఉంటుంది, సమస్య లేదు. కాకపోతే బీజేపీ పంచాయతీల కంటే మున్సిపాలిటీలో కొంచెం పుంజుకున్నది బాగుంటుంది. ఎందుకంటే మధ్యతరగతి కొంచెం హిందూ అట్లా పోలరైజేషన్ ఉంటది కనుక బీజేపీ కూడా ముగ్గురు కూడా గట్టిగా పోటీ పడుతున్నారు. స్పాయిలర్ పార్టీ ఎవరు దేనికి మేలు చేస్తారనే దాన్ని బట్టి ఉంటది. ఉదాహరణకు ప్రభుత్వానికి వ్యతిరేక ఓట్లు ఉండే బీజేపీ బీఆర్ఎస్ పంచుకుంటది కదా, ఇందులో ఇద్దరు కూడా పంచుకుంటే ఏమైతుంది, ఎవరు ఎక్కువ పంచుకుంటారని దాన్ని బట్టి ఓటమి గెలుపును ప్రభావితం చేస్తుంది. ఒకవేళ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ఇద్దట్లో ఎవరు చీల్చుకుంటారు ఎక్కువ అనే దాన్ని బట్టి ఎవరు గెలుస్తారు. మ్యూట్ అయ్యారండి. అంటే రెండో ఏం చెప్పొచ్చు అంటే అమ్మా, ఇప్పుడు ఎప్పుడైనా అధికార పార్టీ ఏది ఉంటుంది దానికి అడ్వాంటేజ్ ఉంటుంది. ఏముంటది అంటే ఆప్షన్, ఇప్పుడు ఉదాహరణకి ప్రత్యక్ష ఎన్నికలు కాదు, పరోక్ష ఎన్నికలే. అంటే కౌన్సిలర్లను కార్పొరేటర్లను ఎన్నుకుంటున్నాం మనం. ఎన్నుకున్న దాని మీద మన చైర్మన్లను మేయర్లను ఎన్నుకోవడానికి పరోక్ష ఎన్నిక జరుగుతుంది. అంటే ఇప్పటిదాకా ఓటర్లను కొనేమో వీళ్ళు ఎన్నిక అవుతారు, వీళ్ళు అమ్ముడు పోతారు. మళ్ళీ చూడండి ఇప్పుడు ఏమైందంటే చైర్మన్ ఎన్నిక ఎవరికి లేనిది వీళ్ళు అమ్ముడు పోతారు. మళ్ళీ వాళ్ళు ఎవరు కొనుక్కుంటే వాడికి పోవాల్సింది. అంటే సొంత పార్టీ వాడు కూడా